హే గైస్, వెల్కమ్ టు గూఢాచారి అన్నోన్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈ వీడియోలో కొన్ని క్రేజీ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళలో మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే కామెంట్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. చికెన్ 65. రెస్టారెంట్కి పోయి అరే బాబు చికెన్ 65 తీసుకురారా అంటే ఒక 4 చికెన్ ముక్కలు తీసుకొచ్చి మన మొహాన్ని పడేస్తాడు. అందులో 65 చికెన్ పీసెస్ లేవని కొంతమంది తెలివైన వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. అది కూడా లాజిక్కే కదా, ఒకసారి ఆలోచించండి. దాంట్లో 65 పీసెస్ లేవు, కానీ దానికి చికెన్ 65 అని పేరు వచ్చింది. ఎలా వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చిందో చెప్తా వినండి. 1965లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో చెన్నైలో ఒక చెఫ్ ఉన్నాడనమాట. ఆ చెఫ్ పేరు ఏఎం బుహారి. ఇండియా తరపున యుద్ధం చేస్తున్న సైనికులకి రోజు వంట చేసి పెట్టేవాడు, అంటే మన భాషలో వంట మేస్తారు అనుకోండి. అయితే ఒకరోజు బుహారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది, చికెన్తో కొత్త వంటకాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందని. ఆ ఆలోచనే ఈ చికెన్ 65. అంటే 1965లో ఈ వంటకాన్ని కనిపెట్టారు కాబట్టి దానికి చికెన్ 65 అనే పేరు పెట్టారు. దుబాయ్లో వద్దాం బండెక్కు. దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా. ఈ బిల్డింగ్ పొడవు 828 మీటర్లు. అంటే 3 ఈఫిల్ టవర్స్ని ఒకదాని మీద ఒకటి పెడితే ఎంత హైట్ ఉంటుందో ఈ బిల్డింగ్ ఒకటే అంత హైట్ ఉంటుంది. అండ్ ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ ఏదైనా ఉందంటే అది బుర్జ్ ఖలీఫా మాత్రమే. ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న గ్లాసెస్ని క్లీన్ చేయడానికి 36 మంది వర్కర్స్ కలిసి 3 నెలలు కష్టపడతారు. అండ్ ఈ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ అన్నది దానికి మనం 95 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా సరే ఆ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అంత దూరంలో ఉన్న బిల్డింగ్ మనకు కనిపిస్తుంటే ఎలా ఉంటుందో. అలాగే ఈ బిల్డింగ్ మీద ఎలా యాడ్స్ ప్లే చేస్తారనమాట. ఇలా ఒక పర్టికులర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 8 PM to 9 PM ఏదైనా కంపెనీకి సంబంధించిన యాడ్ ఇవ్వాలి అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏకంగా 70 లక్షల దాకా పే చేయాల్సి వస్తుంది. గైస్, మీకోసం అయితే ఒక హెల్దీ ఫ్యాక్ట్ని తీసుకొచ్చాను, దీన్ని మీరు పాటించాలి అని కోరుకుంటున్నాను. అలాగే పాటించాలి కూడా. వాటర్ని కాపర్ బాటిల్లో పోయండి. ఆ కాపర్ బాటిల్లో పోసిన వాటర్ని 24 అవర్స్ స్టోర్ చేస్తే అవి మీరు తాగే ప్యూరిఫైడ్ వాటర్ కంటే చాలా ప్యూర్గా ఉంటాయి. అందులో ఉన్న 99.9% బ్యాక్టీరియా చనిపోతుంది. అండ్ అలాగే కాపర్ బాటిల్లో ఉన్న కాపర్ అయాన్స్ కొన్ని వాటర్లో కలుస్తాయి. ఇలా కాపర్ అయాన్స్ కలిసిన వాటర్ని తాగడం వల్ల బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, అలాగే మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కేవలం కాపరే కాదు, సిల్వర్ అండ్ ఇత్తడి పాత్రల్లో స్టోర్ చేసిన వాటర్ కూడా ఇదే ప్రాసెస్లో ప్యూర్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఆలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు. సో మీరు కూడా మీ హెల్త్ బాగుండాలంటే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ పక్కన పడేసి కాపర్ బాటిల్ని వాడండి. ఇప్పుడు ఒకసారి తమిళనాడు వెళ్ళొద్దాం. తమిళనాడులో ఐరావతేశ్వర అనే శివాలయం ఉంది. ఆ శివాలయం ముందు 9 మెట్లు ఉంటాయి. ఆ 9 మెట్ల మధ్యలో ఉన్న ఈ 7 మెట్లని టచ్ చేస్తే సంగీతంలో ఉన్న సప్త స్వరాలు వినిపిస్తాయంట. అమేజింగ్ కదా. 11వ శతాబ్దంలో రాజరాజ అనే చోళరాజు ఈ శివాలయాన్ని కట్టించారు. ఇప్పుడు మీకు కొన్ని ఫోబియాస్ గురించి చెప్తా, భలే వింతగా ఉంటాయి, వినండి. నెంబర్ 1, గ్నోసియోఫోబియా. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా చాలా భయమేస్తుంది. అంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి ఈ ఫోబియా ఉన్నట్టే. నెంబర్ 2, క్రోనోఫోబియా. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి టైం అంటే భయం వేస్తుంది. ఎక్కడైనా గడియారాన్ని చూసినా లేదా వాచ్ని చూసినా వీళ్ళకి చచ్చేంత భయం వేస్తుంది అనమాట. నెంబర్ 3, సైనోఫోబియా. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి గ్రామ సింహాలంటే భయం అనమాట. అంటే కుక్కని చూస్తే ప్యాంట్ తడిచిపోతుంది, వెళ్ళేదారిలో కనిపిస్తే దారి మార్చుకుని పోతారు, లేదంటే ఎక్కడ కుక్క పిక్క పట్టుకుని పీకేస్తుందని భయం. ఈ ఫోబియాల్లో మీకు ఏదైనా ఫోబియా ఉంటే కామెంట్లో పెట్టండి. అండ్ మన ఛానల్ ఇప్పటి వరకు మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మామా జాబ్ వచ్చిందంటగా, శాలరీ ఎంత? ఎంతలేరా, నెలకు ఒక 50K ఇస్తున్నారు. 50Kనా? కే అంటే అరే ఎదవా, కే అంటే కూడా తెలియదేరా. కే అంటే 1000 మామ. కే అంటే 1000. అసలు 1000 అంటే కే అని ఎందుకు పెట్టారు మామ?
తెలీదా? అయితే గూఢచారి నాకంటే బాగా చెప్తాడు, విను. గైస్, మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలోవర్స్ని కానీ సబ్స్క్రైబర్ కౌంట్ని కానీ ఒక 10K అనో 20K అనో 30K అనో కేల్లో డిఫైన్ చేస్తారు. కే అంటే 1000 అని మనందరికీ తెలుసు. కానీ పర్టికులర్గా కేకి 1000 వాల్యూని ఎందుకు డిఫైన్ చేశారు చెప్తా వినండి. తెలుగులో అయితే ఈ నెంబర్ని 1000 అని పిలుస్తారు, ఇంగ్లీష్లో 1000 అని పిలుస్తారు, అలాగే గ్రీక్లో కిలియో అని పిలుస్తారు. కాలక్రమేణా ఈ కిలియో అనే పదాన్ని అందరూ వాడటంతో ఆ కిలియో కాస్త కిలోగా మారిపోయింది. ఇప్పుడు కిలో అంటే 1000. సో సోషల్ మీడియా డెవలపర్స్ కూడా ఈ 1000 ప్లేస్లో కేని రీప్లేస్ చేశారు. అలాగే 1000 గ్రామ్స్, 1000 మీటర్స్, 1000 వోల్ట్స్ని కిలోగ్రామ్స్, కిలోమీటర్స్, కిలో వోల్ట్స్గా మార్చేశారు. మార్కెట్కి పోయి 1 కేజీ వంకాయలు ఇవ్వండి అంకుల్ అంటాం, కానీ కేజీ అంటే కిలోగ్రామ్ అని, కిలో అంటే 1000 అని, ఆ కిలో అనే పదం గ్రీక్ నుంచి వచ్చిందని చాలామందికి తెలియదు. డైమండ్స్ కావాలా నాయనా? ఇదేంట్రా వీడు లడ్డూ కావాలా నాయనా అన్నంత ఈజీగా డైమండ్స్ కావాలా నాయనా అంటున్నాడు అనుకుంటున్నారా? అయితే ఈ ఫ్యాక్ట్ వినండి. అమెరికాలో అర్కాన్సస్ అనే ప్రాంతంలో ఒక డైమండ్ మైన్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళిన టూరిస్టులు కానీ లేదా అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైనా సరే అక్కడ డైమండ్ మైనింగ్ని తవ్వుకుని తీసుకువెళ్ళొచ్చు. 1972 నుంచి ఇప్పటిదాకా 31,000 డైమండ్స్ దొరికాయి అన్నమాట. అక్కడ ఈజీగా చెప్పాలంటే 31K డైమండ్స్ దొరికాయి. వెంటనే ఒక టూరిస్ట్ వీసా తీసుకుని యూఎస్ చెక్ చేయండి. జిఎస్టీ, గూడ్స్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్, ఇది మన ఇండియాలో కామన్ అయిపోయింది. చివరికి మనం వాడే అగ్గిపెట్టి మీద కూడా 12% జిఎస్టీ ఉంటుంది. అయితే జిఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన దేశం ఏదో మీకు తెలుసా? ఫ్రాన్స్లో 1954 నుంచే ఈ జిఎస్టీ అనేది అమలుపరిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 160 కంట్రీల్లో ఈ జిఎస్టీని అమలుపరిచారు. గైస్, ఫైనల్లీ మీ ఇంటెలిజెంట్ బ్రెయిన్స్కి ఒక ట్రిక్కీ క్వశ్చన్. 2 వ్యక్తులు ఎదురుబొదురు కూర్చుని చెస్ ఆడుతున్నారు. అందులో ఒక వ్యక్తికి ఎదుటివారి మైండ్లో ఏమనుకుంటున్నారో అర్థమైపోతుంది, ఇంకొక వ్యక్తికి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఆ చెస్ గేమ్ ఎవరు గెలుస్తారు? బాగా చించేసి ఆన్సర్ కామెంట్లో పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా దానికి ఆన్సర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోని ఎవరైనా ఎండ్ వరకు చూసినట్లయితే ரொம்ப நன்றி, ತುಂಬ థ్యాంక్స్, बहुत बहुत शुक्रिया. ఆగండి, ఇంకో విషయం చెప్తూ మర్చిపోయా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతే గాయ్స్, మరొక క్రేజీ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ గూఢాచారి సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.